తెలుగు సినీ పరిశ్రమలో అలాగే థియేటర్ల బంధువంశం అయితే పెద్ద దుమారాన్ని రేపుతుందని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే హరిహర వీరమల్లు సినిమా వచ్చిన నేపథ్యంలోనే థియేటర్ల బంధు అనేది కూడా ప్రచారం జోరెందుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీనిపై ప్రముఖ నిర్మాత ఎవరైతే ఉన్నారో దిల్ రాజు కూడా హాట్ కామెంట్ చేశారు. ఈ యొక్క థియేటర్ల అంశం తూర్పుగోదావరి జిల్లా నుంచే మొదలైందంటూ కూడా ఆయన అంత విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా ఏదైతే ఆయన అప్పుడు రాజమండ్రి సిటీ జనసేన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆయన అప్పుడు అనుశ్రీ సత్యనారాయణ గారి ఈ యొక్క మూల కారణం అంటూ కూడా దానంతా కూడా కామెంట్ చేయడం అంతా కూడా పెద్ద దుమారాన్ని రేపుతుంది. ప్రస్తుతం ఈ అంశంపై జనసేన కూడా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన అయితే జనసేన పార్టీ నుంచి అయితే ప్రస్తుతం సస్పెండ్ చేసినట్టుగా దాన్ని సత్యం అసత్యాలు నిరూపించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఆ అంశాన్ని మళ్ళీ మరొకసారి వాళ్ళు పునరాలోచించినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా లేఖ కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో అసలు దిల్ రాజు ఎటువంటి కామెంట్ చేశారు, అసలు ఆ విధంగానే ఇంపై కామెంట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటనేది కూడా తెలుసుకునేందుకు అత్తిలి సత్యనారాయణ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ అంశం ఎలా చూడాలి? దిల్ రాజు గారు మీపైనే టార్గెట్ చేసి ఇక్కడి నుంచే మొదలైంది ఈ అంశం అని కూడా చెప్పుకొస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇది కుట్రగానే చూడాలి. ఎందువల్లంటే దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా జనసేన నేత సత్యనారాయణ డిస్ట్రిబ్యూటర్ అని పార్టీ పేరెత్తి అంటే ఇది పార్టీకి అంటగలుపుదామని దురుద్దేశంతో వేసిన పన్నాగం. ఎందువల్లంటే గమనించండి, వాళ్ళు దిల్ రాజ్ అన్న వ్యక్తి ఏప్రిల్ 19వ తారీఖున తూర్పుగోదావరి జిల్లాలో తీసుకున్నారు. దానికి నేను ఏదో సత్యనారాయణ అధ్యక్షత వహించాడు, అది వహించాడు, ఇవన్నీ కూడా చెప్పి ఆ విధంగా నా దగ్గర వీడియోలు ఉన్నాయి. అన్నీ నా మీద భారీ ఎత్తున అభియోగం చేశాడు. నిజంగా నేను హరిహర వీరమల్లు అన్న సినిమాని బ్యాన్ చేస్తున్నాం, థియేటర్లో ఆ సినిమా వరకు బంద్ చేస్తున్నామని నీ దగ్గర నిజంగా వీడియోలు ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే బయట పెట్టు, లేకపోతే దీని మీద నేను క్రిమినల్ చర్యలు నేను తీసుకుంటాను. ఎందువల్లంటే నాకు రాజకీయ భవిష్యత్తు, నేను గత 12 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేన పార్టీలో ఉంటూ నేను అందరికీ కూడా కాంట్రవర్సీ లేకుండా నా గురించి మీ అందరికీ కూడా తెలుసు ఏ విధంగా ఉంటానో. ఆయన అంటే నాకు ఇష్టం. అందులోనూ నేను మెగా ఫ్యామిలీ డిస్ట్రిబ్యూటర్ అంటారు, మెగా డిస్ట్రిబ్యూటర్ అంటారు. నేను వాళ్ళ భక్తుడిని, పవన్ కళ్యాణ్కి అత్యంత భక్తుడిని. అటువంటిది నా మీద మోపితే మొత్తం అంతా కూడా అది టర్న్ అయిపోద్ది అన్నది. ఇదంతటికీ కారణం శిరీష్ రెడ్డి, వాళ్ళ బ్రదర్, దిల్ రాజు గారి బ్రదర్ శిరీష్ రెడ్డి. ఏంటంటే మీరు గమనించండి, నా దగ్గర వీడియోలు ఉన్నాయి, అవి ఉన్నాయి అంటున్నాడు. నేను మే 13వ తారీఖున ఒక ఇంటర్వ్యూలో జూన్ జర్నలిస్ట్ నాటి క్వశ్చన్కి జూన్ 1 నుంచి మీరు థియేటర్లు మూసివేస్తారంటే ఆ రోజు ఆ డేట్ గుర్తుంచుకోండి. ఆ రోజుకి హరిహర వీరమల్లు డేట్ ఏమీ చెప్పలేదు, డేట్ ఫిక్స్ కాలేదు. రోజు ఆ రోజు నేను కూడా నేను బంద్ అన్నది కూడా అనలేదు, బంద్ అన్న పదం కూడా వాడలేదు. ఎలాగా వర్కౌట్ అవ్వటం లేదు, దానికి అది 1.5 గంట ఉంటుంది అన్నట్లు సమస్యలు చెప్పుకోవడం వల్ల ఇబ్బందికరంగా ఉంటే ప్రజెంట్ అన్నీ మూసేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ చాలా థియేటర్లు మూసుకున్నాయి, ఇంకా అలా మూసుకుంటాం, లేకపోతే రన్ చేయడం కష్టమని చెప్పడం జరిగింది. దాన్ని నా దగ్గర వీడియోలు ఉన్నాయి, అవి ఉన్నాయని చెప్తున్నారు. మీరు మే 18వ తారీఖున మొదటగా మరి ఈ యొక్క అంశం ఎవరు తెరపైకి తీసుకొచ్చారు? ఈ యొక్క బంధు అంశం అనేది ఈ యొక్క అంటే 1 నుంచి చేస్తున్నాం అనేది కూడా ఎప్పుడు వచ్చారు? ఏ సంవత్సరంలో, అంటే ఇప్పుడు మొదలైందా గతంలో ఒకసారి వచ్చిందా? యాక్చువల్గా మే 18 అప్పటికి హరిహర వీరమల్లు డేటు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ ప్రొడ్యూసర్లు అందరూ
దిల్ రాజు గారు, సురేష్ బాబు, వీళ్ళ బ్రదరు సునీల్ వీళ్ళందరూ కూడా ఛాంబర్లో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో కూడా వీళ్ళ ఏంటంటే మా ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్ సెక్టర్ చైర్మన్కి సురేష్ బాబు, దిల్ రాజు ఫోన్ చేసి మీరు కాదు నిర్ణయం ఛాంబర్లో పెట్టండి, తెలంగాణ మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా తీసుకొచ్చింది దిల్ రాజు కాదా, అదే విషయం ఆయన 3 సెక్టార్లో ఈ చైర్మన్ గారు రాంప్రసాద్ గారు చెప్పడం కరెక్టా కాదా. అప్పుడే ఈ 3 సెక్టార్లో మీ బ్రదరు శిరీష్ రెడ్డి గారు జూన్ 1 నుంచి థియేటర్లు మూసేస్తాం అని చెప్పడం నిజం కాదా. అవన్నీ మీరు ఛాంబర్లో సీసీ ఫుటేజ్లు చూస్తే తెలుస్తుంది. అప్పుడే నుంచే కదా బయటపడ్డది జూన్ బంద్ అన్న పాఠం మీ దగ్గర నుంచి, మీ బ్రదర్ దగ్గర నుంచి. దానిని సీరియస్గా తీసుకుంటే మా సినిమాటోగ్రఫీ సీరియస్గా తీసుకుని ఆ నలుగురు ఎవరు ఏంటంటే నేను చెప్పడం జరిగింది. బహిర్గతంగా ఎవరున్నారో బయట పెట్టమని చెప్తే నేను మొత్తం చెప్పడం జరిగింది. ఆ పేర్లు చెప్పానని, దిల్ రాజు గారి పేరు అది చెప్పానని దాన్ని తిరిగి నా మీద, ఎందుకంటే బాగా బలమైన ప్రొడ్యూసర్లు, బాగా డిస్ట్రిబ్యూటర్లు, బాగా ఉన్నవాళ్ళు ఈయనైతే తోసుకుంటే సరిపోద్ది కదా అని ఒక దురుద్దేశంతో చేసిన పన్నాగం. ఇంతేకాదు, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మాది ఏప్రిల్ 19ని ఏది ఇది అంటున్నారు. యాక్చువల్గా ఇది చూడండి, శిరీష్ రెడ్డి వాళ్ళ బ్రదరు, దిల్ రాజు గారి బ్రదరు సునీల్, సురేష్ బాబు పార్ట్నరు, సురేష్ బాబు సునీల్, వీళ్ళు మే 21, 2024లోనే పర్సంటేజ్ ఏదానని వాళ్ళు తీసుకొచ్చి జూలై నుంచి అమలు చేస్తాం, ఏ విధంగా ఏంటని పర్సంటేజ్ కూడా చెప్పారు. కానీ ఎందువల్ల దీన్ని ఆచరించలేదు? ఒకసారి దిల్ రాజు గారి మనసుతో అందరికీ తెలియాలని చెప్తున్నాం. ఆయనది 2 సినిమాలు ఉన్నాయి, గేమ్ చేంజరు, సంక్రాంతికి వస్తున్న సినిమా. ఆ సినిమాలు ఎక్కడ పర్సంటేజ్ విధానం అంటే ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఆయన ఈ విధంగా ఈ నిర్ణయాన్ని తొంగలో దొక్కేసి, ఇది 2024లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని తొంగలో దొక్కేసి అవకాశంగా ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ లేవు, ఆయన సినిమాలు లేవు, సురేష్ బాబు సినిమాలు లేవు, వీళ్ళంతా ప్లానింగ్గా పెట్టుకుని ఇప్పుడైతే అక్కడ ఆయన కాంపిటేటర్ మైత్రి మూవీస్ వచ్చారు, హరిహర వీరమల్లు మ్యాక్సిమం వాళ్ళే రిలీజ్ చేస్తారు. వాళ్ళు చేసి ఉద్దేశం ఉంటుంది అని అందరికీ తెలుసు వీళ్ళకి ఎవరని. అది దృష్టిలో పెట్టుకుని ఇదైతే ఇప్పటి నుంచి అయితే బాగుంటుంది, ఏది డైరెక్ట్గా వాళ్ళైతే వాళ్ళని ఏ విధంగానే ఉంటుందని, ఇండైరెక్ట్గా తూర్పుగోదావరి జిల్లా నుంచి పుట్టిందని, దానికేమో ఎగ్జిబిటర్ సెక్టర్ చైర్మన్ ఏమో సురేష్ బాబు వీళ్ళిద్దరూ ఫోన్లు చేసి, దిల్ రాజు గారిని ఫోన్లు చేసి ఒత్తిడి చేసి లెటర్ పెట్టించి ఈ విధంగా నిర్ణయం తీసుకుని వాళ్ళు చేసి మిగతా వాళ్ళ మీద పెట్టడం ఎంతవరకు ధర్మం, ఇది జరిగింది వాస్తవం. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఆ రోజు 19వ తారీఖుని మీరు కలిసి అంటున్నారు ఏప్రిల్, అప్పుడు ఆ సమావేశంలో ఏ అంశాలు మీరు మాట్లాడడం జరిగింది ఈ ఎగ్జిక్యూటివ్తో? ఏప్రిల్ 19 కలిసి మేము మా రాజమండ్రిలో పెట్టుకున్నాం. రాజమండ్రిలో పెట్టుకుని యాక్చువల్గా అయితే జనవరి 8ని పెట్టుకుని ఏప్రిల్ నుంచి థియేటర్లు వర్కౌట్ అవ్వట్లేదు. కానీ అదే రోజు ఏప్రిల్లో సినిమా లేకపోతే ఏప్రిల్ 19న వాళ్ళని పిలిచి ఎవరిని డిస్ట్రిబ్యూటర్లు అందరం కలిసి కూర్చుని మే 9న, అప్పటికి మే 9న హరిహర వీరమల్లని ప్రొడ్యూసరు అనౌన్స్ చేయడం, మామూలుగా ట్విట్టర్లో ఇందులో పెట్టడం జరిగింది. దాని గురించి ఇంకా జూన్లో సినిమాలు కూడా మా డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కూడా కమిట్ అవ్వలేదు అప్పటికి. అలాగైతే డిస్ట్రిబ్యూటర్లకి ఇబ్బంది లేకుండా, ఇలాగా ఎగ్జిబిటర్లకి ఇబ్బంది లేకుండా, ప్రొడ్యూసర్లు అది ఇబ్బంది లేకుండా ఈ విధంగా చేద్దాం అని ఆ రోజు అది కూడా పర్సంటేజ్ వేద్దాం, లేకపోతే మనం వర్కౌట్ అవ్వట్లేదు కదా మూసుకుందాం అని చెప్పాం. కానీ ఆ రోజు కూడా బంద్ అన్న ప్రసక్తి ఎత్తలేదు. ఇది జరిగింది వాస్తవం. దాన్ని తీసుకొచ్చి ఈ విధంగా ఏ విధంగా చేశారో మొత్తం అందరూ చూశారు కదా. అది నలుగురు ఎవరండి? మన నలుగురు ఉన్నారు, నలుగురు అంటున్నారు చెప్పేసి ఆ నలుగురు మొత్తం అంతా ఎవరండి? చెప్తున్నాం కదండి, దిల్ రాజ్ బ్రదర్ శిరీష్ రెడ్డి, సురేష్ బాబు, సునీల్,
అదండి. అంటే ఇప్పుడు వ్యాపారంగా జరుగుతున్నటువంటి అంశాన్ని రాజకీయంగా ముడిపెట్టి దాంట్లో మిమ్మల్ని ఈ విధంగా సస్పెండ్ చేయడం కారణమైంది. దీన్ని మీరు ఏ విధంగా నిరూపించుకోగలదు అనుకున్నారు? మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాకు ఒక అవకాశం ఇచ్చారు. ఏదంటే ఇది సత్యమా అసత్యమా అని నిరూపించుకుని నిజంగా అవకాశం ఇచ్చినందుకు నేను సర్వదా ఆయనకు రుణపడి ఉంటాను. నేనేంటో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. పార్టీ పెట్టినప్పటి నుంచి నేను ఏ విధంగా ఉన్నానో, నా క్యారెక్టర్ ఏంటో అవన్నీ తెలుసు. అలాగే దిల్ రాజు ఏంటో, దిల్ రాజు క్యారెక్టర్ ఏంటో ఆయనకి తెలుసు. ఇవన్నీ కూడా సమగ్రంగా ఆయన చూస్తున్నారు. అవన్నీ చూసిన తర్వాత నాకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. దిల్ రాజుపై మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీరు ఎటువంటి ముందుకు వెళ్ళబోతున్నారు? అతనిపై రియాక్షన్ అది దిల్ రాజు గారు చెప్పారని నా మీద ఈ విధంగా అభియోగం జరిగింది. మొత్తం సోషల్ మీడియా అంతా అసలు కుట్రదాడు అని నా మీద బ్యాడ్ ప్రాపగండా అవన్నీ చేశారు బోల్ని ఆయన. అలాగే నేను చెప్పాను కదా, నేను చెప్పింది వాస్తవం 100%. ఇది సత్యం. అది మీరు సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా హోంశాఖకి దర్యాప్తు కోసం చేయించడం జరిగింది. అవన్నీ కూడా సీసీ ఫుటేజ్లు అన్నీ చూస్తే బయటకు వస్తాయి. చూస్తున్నాం. ఇది పరిస్థితి. ఈ వ్యవహారంలో అయితే ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే ఆయన చేసినటువంటి వ్యవహారం ఏదైతుందో గతంలో 2024 మే 21 సమావేశంలో ఆయనైతే ప్రధానంగా అప్పుడే వీళ్ళ ఎవరైతే ఉన్నారో శిరీష్ రెడ్డి అలాగే దిల్ రాజు సోదరుడే ఈ యొక్క థియేటర్ల బంద్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. వాళ్ళు గతంలో వాళ్ళ సినిమాలు ఉన్న నేపథ్యంలోనే ఆ అంశాన్ని అప్పుడు కప్పిపుచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా దీనిపై ఉద్దేశపూర్వకంగానే కుట్రపూర్వకంగానే అంతా కూడా చేసి నా పైన ఇటువంటి ఆరోపణలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు ఏదైతే తమ నాయకుడు సస్పెండ్ చేస్తూ చేసిన దానిపై సత్యమా అసత్యమా అనేది కూడా నిరూపించుకునేందుకు ఒక అవకాశం ఇచ్చారు. ఆయన మొదటి నుంచి కూడా పార్టీని నమ్ముకుని సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాను కాబట్టి ఆయన నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ విధంగా ఏదైతే లేని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అవన్నీ కూడా వాళ్ళ ముందు పెట్టినప్పటికే ఆయన దిల్ రాజు స్వరూపం ఏంటనేది కూడా చెప్పడం జరిగింది. ఉద్దేశపూర్వకంగానే కావాలని ఎంత కూడా అది చేసి ఆ నలుగురు వ్యక్తులు ప్రధానంగా చూసుకుంటే సునీల్తో పాటు దిల్ రాజు అలాగే శిరీష్ రెడ్డి అలాగే మనకి ప్రధానంగా సురేష్ మొత్తం వీళ్ళందరూ కూడా ఉన్నారంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా దీనిపై ముందుకే అతనిపై దిల్ రాజుపై చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్ళేందుకు అన్ని విధాలుగా కూడా సిద్ధపడుతున్నట్టుగా అయితే మనకి ఏదైతే మనకి అనుశ్రీ సత్యనారాయణ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, రాజమండ్రి నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.